హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే ఈ అవకాశం అనేది మీకు వచ్చింది. నీట్ పీజీ 2025 ఆస్పిరెంట్స్కి వచ్చింది. ఏంటి సార్ అంటే ఎన్బిఎంఎస్ వాళ్ళు మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. ఓకేనా? ఇంతకు ముందు మనకు చాలా ఇయర్స్ అసలు ఎవరికైతే నీట్ పీజీ ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళకి ఎలాంటి కీ రిలీజ్ చేయకుండా, వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా రిజల్ట్స్ అనేవి ఇచ్చేసేవాళ్ళు. చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. మాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, మాకు ఎక్కడో మిస్టేక్ జరిగింది అని. ఇంకా 2024 లో అయితే మీకు తెలుసు 2 షిఫ్ట్లు నార్మలైజేషన్ ఎక్కడో మిస్టేక్ జరిగిందని చాలా గొడవ జరిగింది. ఆ ఇష్యూ అనేది ఈ సంవత్సరం 2 ఇష్యూస్ సాల్వ్ అయ్యాయి. ఒకటి 2 షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ లేకుండా ఉండడం, అండ్ ఇంకొకటి ఏదైతే ఉందో నీట్ పీజీ 2025 కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ కీ అంటే కీతో పాటు మీరు వేటినైతే మార్క్ చేశారో, ఏ క్వశ్చన్స్ కి ఏ ఆప్షన్స్ మార్క్ చేశారో వాటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది రెస్పాన్స్ షీట్స్ అనేవి ఇవ్వబోతున్నారు. ఈ పర్టికులర్ వీడియోలో అసలు అవి ఎలా ఉంటాయి, ఎలా రిలీజ్ చేస్తారు, అండ్ దీనివల్ల మళ్ళీ రిజల్ట్స్ అనేవి మారొచ్చా, కట్ ఆఫ్స్ మీకు ర్యాంక్ మారుతుందా, మార్క్స్ మారుతుందా అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది. తెలుగులో మన ఛానల్ నుంచి నీట్ పీజీకి సంబంధించి ప్రాపర్ గైడెన్స్ అయితే ఉంటుంది. ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947288 నంబర్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. మీరు మెంటర్షిప్ లో జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తారు, మీరు నాతో మాట్లాడొచ్చు. ఆల్ ఇండియా కోట రూల్స్ ఏంటి, ఏపీ రూల్స్ ఏంటి, తెలంగాణ రూల్స్ ఏంటి, మనం దేనికి ఎలిజిబుల్ అవుతాము, కన్నర్ కోట అంటే ఏంటి, మేనేజ్మెంట్ కోట అంటే, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్టైఫండ్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి, ప్రతిదీ మీ డౌట్ సాల్వింగ్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. చాలా మంది ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ గా కౌన్సిలింగ్ అర్థం అవ్వకపోవడం వల్ల మిస్టేక్ చేసిన వాళ్ళని ఎవ్రీ ఇయర్ మేము చూస్తా ఉన్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, తెలుగులోనే ఉంటుంది కాబట్టి మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు నిన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు మనకు ఈ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్ ఏంటంటే ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో, రిజల్ట్స్ తర్వాత చాలా మంది మాకు రీకాల్లో కొన్ని మార్క్స్ వచ్చాయి, మాకు రిజల్ట్ చూసుకుంటే 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, 40 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, 50 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఇది మీరు ఎవ్రీ ఇయర్ ఫేస్ చేసేదండి. మీ సీనియర్స్ ఫేస్ చేశారు, వాళ్ళ సీనియర్స్ ఫేస్ చేశారు, ఎవ్రీ ఇయర్ ఇది ఫేస్ చేసేది అనమాట. ఒక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఏ స్టూడెంట్ కి క్లారిటీ లేకపోయినా కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది, నిజానికి మాకు ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయని. ఎవ్రీ ఇయర్ ఉండేదే. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇష్యూ జరుగుతూ ఉంది, ఆన్సర్ కీస్ రిలీజ్ చేయాలని. ఎందుకు రిలీజ్ చేయలేదో వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి తెలియదు, కానీ ఏ చిన్న సిబిటి ఎగ్జామినేషన్ అయినా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కీ రిలీజ్ చేస్తారు, రెస్పాన్స్ షీట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ పీజీ విషయంలో మాత్రమే చేయకుండా ఉన్నారు, అది ఫస్ట్ టైం రిలీజ్ చేస్తా ఉన్నారు. ఓకేనా? ఫస్ట్ టైం రిలీజ్ చేస్తా ఉన్నారు రెస్పాన్స్ షీట్. రెస్పాన్స్ షీట్ ఎలా ఉంటుందంటే మీ నేమ్, మీ ఐడి, మీకు ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ అంటే మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ జరిగింది అవన్నీ ఉంటాయి. అండ్ మీ ప్రకారం అంటే మీకు క్వశ్చన్ షిఫ్లింగ్ ఉంటుంది కదా, మీ పక్కన ఉన్న క్యాండిడేట్ కి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి వస్తే మీకు వేరే క్వశ్చన్ వస్తుంది. లేదు, మీ పక్కన ఉన్న క్యాండిడేట్ ఒక క్వశ్చన్ వచ్చి దాని 4 ఆప్షన్స్ అనేవి వరుసగా ఉంటే, సీక్వెన్స్ లో ఉంటే, ఆ 4 ఆప్షన్స్ అనేవి మీకు జంబ్లింగ్ అయి ఉంటాయి అనమాట. కాబట్టి ఎవ్రీ రెస్పాన్స్ షీట్ అనేది కొత్తగా ఉంటుంది, ఒక్కొక్క క్యాండిడేట్ కి రెస్పాన్స్ షీట్ కొత్తగా ఉంటుంది. కాబట్టి మీకు క్వశ్చన్ ఐడి ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ ఐడి ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్ ఐడీస్ ఉంటాయి. ఓకేనా? ఆప్షన్ ఐడీస్ ఉంటాయి అండ్ ఆన్సర్ ఐడి ఉంటుంది. ఎవ్రీ పర్సన్ కి ఒక్కొక్క పర్సన్ కొత్తగా ఉంటుంది. ఇదే రెస్పాన్స్ షీట్ లో మీకు క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ ఐడి ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ ఐడి ఉంటాయి. ఇలా మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్ ఐడీస్ ఉంటాయి. దీని పక్కనే మీకు కింద ఆన్సర్ షీట్ ఉంటుంది. ఓకేనా? ఆన్సర్ ఏంటి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని ఉంటుంది. అండ్ మీరు దేన్ని మార్క్ చేశారో కూడా ఉంటుంది. మీరు టాలీ చేసుకోవచ్చు, మీరు దేన్ని మార్క్ చేశారు, మీకు ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చింది, మీకు రిజల్ట్ లో వచ్చిన మార్కులు కన్ఫర్మ్ అయినా కాదా అని. ఓకేనా? ఇలా చెక్ చేసుకోవడం కోసం మీకు ఈ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, మళ్ళీ మార్క్స్ ఏమైనా చేంజ్ అవుతాయా, ర్యాంక్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అంటే 100% ఇష్యూస్ ఉంటాయి. 100%. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎంఎస్ వాళ్ళు మీకు ఒక రెస్పాన్స్ షీట్ ఇచ్చి దాంట్లో కీ ఇస్తారు. ఓకేనా? మీరు ఒక సోర్స్ నుంచి ఆ ఆన్సర్స్ ని ఫాలో అయి ఉంటారు. ఓకేనా? మీరు పెట్టిన ఆన్సర్ రాంగ్ అయి ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని చెప్తా ఉంటారు. మీకు ఏంటంటే దీన్ని ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది, ఈ క్వశ్చన్ ని ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది, ఈ కీని ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి పీజీకి సంబంధించి ఛాలెంజింగ్ కానీ ఎన్బిఎంఎస్ వాళ్ళు ఏ కీ ఇస్తే అదే, వాళ్ళు ఏ రిజల్ట్ ఇస్తే అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు అలా కాదు. వన్స్ కీ అనేది రిలీజ్ అవుతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ డే నుంచి మీకు ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉంటాయి. యూట్యూబ్ మొత్తం ఇదే ఉంటుంది, సోషల్ మీడియా మొత్తం ఇదే ఉంటుంది అనమాట.
ఈ క్వశ్చన్ రాంగ్, ఈ క్వశ్చన్ కి తప్పుడు ఆన్సర్ ఇచ్చారు, ఇది కీ రాంగ్, సో దీన్ని మనం ఛాలెంజ్ చేయాలని. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది అంటే ఛాలెంజ్ ఆప్షన్ కావాలని రైజ్ అవుతుంది. ఓకేనా, ఏదైతే వాళ్ళు ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ ఇచ్చారో ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, మనం ఛాలెంజ్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ కీ అని ఒకవేళ రిలీజ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కి అనుకుందాం ఫైనల్ కీ అనేది రిలీజ్ చేశారనుకోండి, ఇప్పుడున్న మార్క్స్ ర్యాంక్స్ అన్ని మారిపోతాయి. ఓకేనా, ఇప్పుడున్న మార్క్స్ ర్యాంక్స్ అనేవి మారిపోతాయి. ఒకవేళ వాళ్ళు ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వలేదు అనుకోండి, కీ రిలీజ్ చేసి ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ కోర్టుకి వెళ్తారు. ఒకవేళ వాళ్ళు ఛాలెంజింగ్ ఇచ్చి ఫైనల్ కీలో కూడా ఎలాంటి చేంజెస్ చేయలేదు అనుకోండి, మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఉంది, మీరు ఆన్సర్ పెట్టారు, ఒక 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే సేమ్ ఆన్సర్ పెట్టారు. మనకు ఇచ్చిన కీలో ఆన్సర్ తప్పు ఉంది, దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, మీరు ఒక సోర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళు ఒక సోర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా, సో కాబట్టి కీలో గనక ఏమైనా చేంజెస్ జరిగితే, ఓకేనా, కీలో గనక ఏమైనా చేంజెస్ జరిగితే మీకు రిజల్ట్ ఉంటుంది, రీ ర్యాంకింగ్ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14th క్వశ్చన్ ఉంది, ఇప్పుడున్న దాంట్లో నాకు కరెక్ట్ అయింది, ఫైనల్ కి ఇచ్చే దాంట్లో నాకు రాంగ్ అయింది, అంటే నా మార్క్స్ తీసేయాలి కదా, లేదు నాకు ఇప్పుడు రాంగ్ అయింది, ఫైనల్ కి ఇచ్చే దాంట్లో నాకు కరెక్ట్ అవ్వచ్చు, నాకు మార్క్స్ కలపాలి కదా, అంటే మార్క్స్ మారచ్చు, ర్యాంక్స్ మారచ్చు. అంటే ఇది ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత సో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అంటే కరెక్ట్ గా ఎవాల్యుయేట్ జరిగినాయా లేదా, అంటే క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా, రిజల్ట్స్ ప్రాపర్ గా ఇచ్చారా లేదా, సో కీ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, సో స్టూడెంట్స్ కి సంబంధించి ప్రాపర్ గా ఉంటుంది అనమాట ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేయడం వల్ల. ఇది ఎవ్రీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో జరిగేదే. సో నీట్ పీజీకి సంబంధించి అయితే వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేయలేదు. సో దీనికోసం వాళ్ళు ఒక ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుంది మీకు సైట్ లో. ఓకే, అఫీషియల్ సైట్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇక్కడ అయితే ఇచ్చారో అక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ లలోనే మీ రెస్పాన్స్ షీట్స్ అనేవి పెడతారు. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ లేదు మండే వరకు అయినా కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను. మీరు ఎలా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా ఆన్సర్ కి చెక్ చేసుకోవాలి కూడా ఇదే వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా. ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీతో పాటు పీజీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అవుతారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ కీ చేంజెస్ జరిగితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మారుతుంది. ఓకే, థ్యాంక్ యూ.